చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. స్వాతంత్ర దినోత్సవం అంటే మిఠాయిలు, కేకులు పెడతారు. ఆ రోజు ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు సెలవిస్తారు. ఇది నేటి యువతలో స్వాతంత్ర దినోత్సవం గురించి ఉన్న అవగాహన. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి వేలాది మంది నాయకత్వంలో కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు అర్పించి స్వతంత్రం తీసుకొస్తే కొంచెం కూడా ఆ విషయంపై నేటి యువతకు ఆసక్తి గాని, అవగాహన గాని లేకుండా పోయింది. నేడు మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు నాటి స్వాతంత్ర సమరయోధుల భిక్ష అనే కనీస స్పృహ నేటి యువతకు లేకుండా పోవటం విచారకరం. నాటి త్యాగధనుల స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పదం వైపు పయనించేలా చేయాల్సిన యువత స్వాతంత్ర దినోత్సవాన్ని సెలవు రోజుగా భావించడం దురదృష్టకరం. వీరంతా చదువుకుంటున్న విద్యార్థులు కావడం మరింత బాధాకరం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపం వల్ల నేటి యువత ఇలా ఉండడానికి ప్రధాన కారణం మన ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు. కేవలం కొద్ది మంది వ్యక్తులు మాత్రం స్వాతంత్ర దినోత్సవంపై అవగాహన కలిగి నాటి వీరులను స్మరించుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలోని యువత స్వాతంత్ర దినోత్సవంపై ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు నెంబర్ 1 న్యూస్ ప్రయత్నం చేసింది. స్వాతంత్ర దినోత్సవంపై వారికున్న అవగాహన వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. సో ప్రస్తుతం అయితే నేను విజయవాడలో ఉన్న లయోలా కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను. ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే ఇక్కడ ఎందుకున్నానంటే స్టూడెంట్స్కి ఎంతవరకు ఇండిపెండెన్స్ డే గురించి తెలుసు, అండ్ అలానే మన ఇండియా కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత ఫైట్ చేశారో వాళ్ళ గురించి ఎంతవరకు తెలుసు, అలానే రిపబ్లిక్ డేకి అండ్ అలానే ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి, సో ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫన్నీ వేలో తీసుకెళ్తున్నారని అయితే పొరపాటున తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అండ్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పగలరా లేదా అనేది మాత్రమే ఈ వీడియో అనమాట. సో ఎవరైతే తప్పుగా అయితే తీసుకోవద్దు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సరే, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి నీకు తెలిసిన ఒక్క ముక్క చెప్పు చాలు. స్కూల్కి వెళ్తే ఒక కేక్ ముక్క చాక్లెట్ ఇస్తారు అక్క, తెలుసు. కాలేజ్లో ఇవ్వట్లేదా? కాలేజ్ సెలవు ఇస్తున్నారు అక్క, చాలు. స్వాతంత్ర దినోత్సవం గురించి నీకేం తెలుసు అనేది 2 మాటల్లో చెప్పు. మా జనరేషన్కి ఫ్రీడమ్ ఫైటర్ తెలుసు అక్క, గాంధీజీ తెలుసు అక్క, ఫైట్ చేశారు అక్క. రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసు? రిపబ్లిక్ డే జెండా హోస్టింగ్, ఫ్లాగ్ హోస్టింగ్. స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు అక్క. నీ పేరేంటమ్మా? స్వరూప. ఏం చదువుతున్నావు? బిఎస్సి థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? లయోలా, ఆంధ్ర లయోలా. స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మనకి బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చిన రోజు. స్వతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి డిఫరెంట్ ఏంటి? ఇండిపెండెన్స్ డే రోజు ఏమో మనకి ఫ్రీడమ్ వచ్చింది, రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ రాశారు. చాలా బాగా చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? అభినవ్. ఏం చదువుతున్నావు? డిప్లొమా సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? పాలిటెక్నిక్ విజయవాడ. స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే మీనింగ్? మన కంట్రీ మనల్ని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన రోజు. స్వతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి డిఫరెంట్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇండిపెండెన్స్ అంటే మనకంటూ మనకి రిపబ్లిక్ ఇండిపెండెన్స్ డే వచ్చినాడు. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం రచించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పావు. ఇండిపెండెన్స్ డే అంటే ఎప్పుడు? ఆగస్ట్ 15 అక్క. ఆగస్ట్ 15 పక్కన. రిపబ్లిక్ డే అంటే ఎప్పుడు? జాన్ 26. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డే అప్పుడు మనం పునఃస్వరాజ్ ప్యాక్ట్ రాసుకున్నాం అక్క. మనకు అప్పుడు ఇండిపెండెన్స్ రాలేదు, కానీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసాం. అంటే మనం ప్లెజెస్ తీసుకున్నాము, సెలబ్రేషన్ చేసాము. బ్రిటిష్ వాళ్ళు రూల్ ఉన్నప్పుడు అంటే ఇలా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్న ఒపీనియన్తో చేసాం. కానీ ఆగస్ట్ 15 అంటే ఆగస్ట్ 14 midnight అప్పుడు మనకి రియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. దట్ వాజ్ ద డిఫరెన్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ నీకు ఎవరంటే ఇష్టం? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. అంటే వీరు కొంచెం మంచి పాత్ర తీసుకున్నారు. ఇంకా ఎవరంటే ఇష్టం ఫ్రీడమ్ ఫైటర్స్ లో? అల్లూరి సీతారామరాజు. మీరు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? స్కూల్లో అయితే నార్మల్గా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. నీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ లో ఒక క్వాలిటీ చెప్పు. అల్లూరి సీతారామరాజు అంటే అన్ని మాటలతోనే జరుగుతాయి, కొన్ని మనం చెయ్యాలి అన్న ఒక థాట్ మంచిది అక్క. అంటే అన్ని అనుకుంటే జరగక మనం అన్ని చేయాలిగా. ఇండిపెండెన్స్ డే వచ్చిందా నార్మల్ గా?
ఇండిపెండెన్స్ రాలేదు అక్క. ఇండిపెండెన్స్ ఇంకా రాలేదు అక్క. ఎందుకు? పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు. ఇంకా ప్రజాస్వామ్యం ఇంకా మనకి ఇండియాలో ఇంకా లేదు. అమెరికా అవన్నీ డెవలప్ అయిపోతున్నాయి, మనది ఇంకా డెవలపింగ్లోనే ఉంది ఇండియా. అందుకని ఇంకా మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు. నా దృష్టిలో రాలేదు. డెవలప్మెంట్ అంటే డిక్టేటర్షిప్ లో డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అక్క. రిపబ్లిక్ అంటే డెమోక్రటిక్ లో అందరు రూల్ చేయడం కంటే డిక్టేటర్షిప్ లో కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. అంటే మొనార్కీ ఉంటుందిగా, కింగ్స్ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు, బాగా గ్రో అయ్యిద్ది. కానీ డెమోక్రటిక్ లో కొంచెం స్లో అయ్యిద్ది. ఈ జనరేషన్ పిల్లలకి, అంటే మీరు ఈ జనరేషనే, మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, అంటే ఒక 200 years పైన అంత చేసిన తర్వాత కూడా మరి మనం వాళ్ళ కరెన్సీ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ కాకుండా మనం వీ హ్యావ్ టు బిల్డ్ బిగ్. అంటే కొంచెం పెద్ద ఐడియాస్ మనం రావాలి, మనం వాళ్ళని సప్రెస్ చేయాలి. అంటే ఇండియాలో మరి ఒకప్పుడు ఇండియా వన్ ఆఫ్ ది రిచ్ కంట్రీ, చాలా మంచి పాస్ట్ ఉంది, మరి అంతా మనం గెయిన్ బ్యాక్ చేయాలి. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? August 15, 1947. రిపబ్లిక్ డే January 26. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? ఇండిపెండెన్స్ డే అన్నది మనకి ఒక అటానమీ రావడాన్ని ఇండిపెండెన్స్ డే అంటాం. రిపబ్లిక్ డే అంటే మనకి వచ్చిన రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే డేని రిపబ్లిక్ డే అంటాం. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎవరంటే ఇష్టం? వల్లభాయ్ పటేల్. ఎందుకు? బికాస్ వితౌట్ ఎనీ బ్లడ్ ఆర్ స్వెట్ తో 400 పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ని యునైటెడ్ చేశాడు. ఆయన ఒక కంట్రీ ఫామ్ చేశాడు. అది చాలా కష్టం, అందువల్ల ఆయన అంటే ఇష్టం. ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే? 78. ఓకే. ఏం చదువుకుంటున్నారు? MBA సెకండ్ ఇయర్. మన దేశం కోసం పోరాడి మన దేశాన్ని తిరిగి తెచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళల్లో మీ ఇన్స్పిరేషన్ కి ఎవరిని తీసుకుంటారు? నా ఇన్స్పిరేషన్ వల్లభాయ్ పటేల్. ఆయనకున్న మేనేజ్మెంట్ క్వాలిటీస్ కానీ, ఒక లాయర్ గా థింక్ చేయడంలో కానీ ఆయనే రోల్ మోడల్. నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన సిగ్నిఫికెన్స్ తెలియజేయడం ఒకే ఒక రోజు వల్ల కాదు, అది గ్రాస్ రూట్ లెవెల్స్ నుండి ఉండాలి. ఫ్రమ్ ఇది హోమ్ నుండి స్టార్ట్ అవ్వాలి, ఎస్పెషల్లీ పేరెంట్స్ దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి దేశభక్తి ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఇండిపెండెన్స్ అంటే రెండు వైపులా పొందిన కత్తి, విత్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అటానమీ కూడా మనదే. రెండు కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుద్ది. నాకు స్వాతంత్రం గురించి తెలియదు, ఏం చెప్తారు? ఏంటన్నా మన స్వతంత్రం అంటే మనం బతకటమే ఒక స్వతంత్రంగా బతుకుతున్నాము. ఇంకేంటి, వాళ్ళు ఎవడో తీసుకుపోయేదాన్ని మనకు కాపాడి మన స్వతంత్రం తెచ్చాడు. ఎవరు తెచ్చారు? గాంధీ గారు. సరే, ఇప్పుడు నీ మనవరాలకి స్వాతంత్రం గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలీదు, నువ్వేమని చెప్తావు? చెప్తా, అమ్మ మంచిగా ఉండండి, మన స్వతంత్రం తెచ్చిన వాళ్ళే, ఇంకా మీరు కూడా మన ఈ దేశంలో మనం కూడా బాగా ఇదిగా ఉండాలి, ఎదగాలి, మీరు కూడా జనాలతో ఎదిగించినట్టుగా ఉండాలి అని చెప్తా. సార్, మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? 1947, August 15th. It's more than 75 years now. We are enjoying the Independence Day, and I'm sure the way since last 10 years the India has grown up, I'm sure you can see much more development in India. Be Indian, I'm proud to be an Indian. Thank you. మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎవరంటే ఇష్టం? Bhagat Singh. ఎందుకు? Because in 21 years low he could able to understand what exactly freedom is, and he struggled for it. And he lost his even in his last హిందీలో ఒక పాట అంటారు కదా, రక్తం చుక్క లాస్ట్ పడే ముందు కూడా దేశం కోసం పోరాడాడు. ఆ దేశభక్తి కన్నా ఇంకే దేశభక్తి పనికిరాదు. సో జై భగత్ సింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే? మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు దాన్ని రిపబ్లిక్ డే అంటాము, ఫ్రీడమ్ వచ్చిన దాన్ని ఇండిపెండెన్స్ డే అంటాము. ఎన్నో ఇండిపెండెన్స్ డే? 78th. ఓకే. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? ఇన్ తెలుగులో అంటే అల్లూరి సీతారామరాజు, హిందీలో భగత్ సింగ్. మన ఇండిపెండెన్స్ గురించి మీరు 90s కదా 20 కిడ్స్కి చెప్పాలంటే ఏమని చెప్తారు? 20 కిడ్స్కి చెప్పాలంటే ఏమని చెప్తారు? యూ షుడ్ బి ప్రౌడ్ టు బీ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. చాలా మీరు అదృష్టవంతులు ఈ దేశంలో పుట్టారు. ఈ దేశానికి మీరు చాలా అవసరము, ఈ జనరేషన్. బికాజ్ ఈ 78 yearsలో మ్యాక్సిమం ఏజ్ వాళ్ళు ఉన్నారంటే అది ఇండియన్సే, యంగ్స్టర్స్. సో దెర్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ.
So definitely be in India and work for India and start up your own startups in India. కొన్ని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ ఇండిపెండెన్స్ డే వచ్చిందని మీరు అనుకుంటున్నారా? Yes, I feel still we got independence. Still at few places like Kerala and other states, still there is difference undi. But I feel in country got independence. సమ్ పీపుల్ ఆర్ ఒకళ్ళు గర్ల్స్ గురించి మాట్లాడుతూ ఇండిపెండెన్స్ రాలేదు ఇంకా. అది కొన్ని చెత్త పీపుల్ వల్ల అండి. It shouldn't be big way. Majoritarily everybody will feel it's an independence for India. Yeah. Only few bunch of people will think we didn't get it freedom money. That's it. మనకి ఆగస్టు 15, 1947 స్వాతంత్ర దినోత్సవం అమ్మ. అంతకుముందు 12 అవర్స్ ముందు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు. మనకి 12 అవర్స్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. నేను పీఈటీగా పనిచేశాను 40 సంవత్సరాలు. నేషనల్ ఫ్లాగ్ యొక్క ఇంపార్టెన్స్ ఇవాళ 70-80% తెలియదు. దాని 3 రంగుల యొక్క ఇంపార్టెన్స్ ఏదో కూడా తెలియదు. యాక్చువల్గా నేషనల్ ఫ్లాగ్ 2:3 ఉంటాయి. ఆ రోజున నేషనల్ ఫ్లాగ్ తయారు చేసింది కూడా ఎవరో కాదు, కృష్ణా జిల్లా బట్లపేనూరు పెంగళి వెంకయ్య గారు ఆయన తయారు చేసినటువంటిది. దాంట్లో అశోక చక్రం ఉంటుంది, 24 లీవ్స్ ఉంటుంది దానికి. అశోకుని పరిపాలన అశోక చక్రం చూస్తుంది కానీ మనకి తెలీదు. చాలామంది పిల్లలకు కూడా అశోక చక్రం యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లే. నేషనల్ ఫ్లాగ్ ఎగరేసినప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నేను చెబుతున్నాను, నేషనల్ ఫ్లాగ్ ఎగిరినంతసేపు జనగణమన అనేది నేషనల్ సాంగ్ ఒకటి పాడతాం. ఆ నేషనల్ సాంగ్స్ 42 to 48 సెకండ్స్. అప్పుడు పిల్లలందరూ కూడా సావధాన్ అంటే ఏంటి అటెన్షన్లో ఉంటారు, శాల్యూట్ పెడతారు నేషనల్ ఫ్లాగ్కి. అంత ఇంపార్టెన్స్ ఇవాళ ఈ నేషనల్ ఫ్లాగ్కు ఇవ్వట్లేదు. చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా నేషనల్ ఫ్లాగ్ గురించి ఇంపార్టెన్స్ తెలియట్లా. ఒక స్కూల్స్లో మాత్రం నేషనల్ ఫ్లాగ్ గురించి పిల్లలు చెప్పటం, నేషనల్ ఫ్లాగ్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మొదలే జరుగుతున్నాయి కానీ మిగతా చోట్ల అంత తృప్తికరంగా మాత్రం ఉండలేదు. మీ ఛానల్కి నేను ఇచ్చినటువంటి ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరెంట్? మోహన్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను మయూరి తెలుగు రుచిలో రెస్టారెంట్ మేనేజర్గా చేస్తున్నాను. అసలు స్వతంత్రం అంటే ఏంటి సార్? స్వతంత్రం అంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో మనకి 1947 ఆగస్ట్ 15 midnight మనకి స్వతంత్రం వచ్చిందండి. అదేంటంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశం కోసం మనకంటూ ఒక స్వతంత్రం రావాలి అని చెప్పని ఇతర దేశాలతో పోరాడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. అది ఆ టైంలో కూడా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్, నాట్ ఓన్లీ కొంతమంది అని నేను నాకు ఎగ్జాంపుల్గా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత ఇంకా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మనకి స్వతంత్రం తీసుకొచ్చి ఈ రోజున మనం ఇలాగా ఉన్నాము అంటే ఒకప్పుడు వాళ్ళ త్యాగమే మనం ఈ రోజున మనం ఇలా ఉంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి స్వతంత్రం ఉంది, బట్ అయినా సరే ఇతర దేశాలు కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ మన మీద ఇంకా మన ఇండియాలో కాశ్మీర్ని కానీ లేకపోతే కొన్ని మేజర్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని ఆక్రమించుకోవాలని చెప్పని చూస్తున్నారు. దాన్ని వాళ్ళకి దక్కకుండా మన సోల్జర్సే కానీ మన ప్రెసెంట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్స్, పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కష్టపడి మన ప్లేసెస్ని, మన భారతదేశం మన హక్కు, ఇది మన దేశం అనుకుంటూ వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు అక్కడ బోర్డర్స్లో సోల్జర్స్, మెయిన్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సోల్జర్స్ అండి. ఆ సోల్జర్స్ లేనిదే మనం ఈ రోజు మన కంట్రీ లోపల మనం ఎంత హ్యాపీగా పడుకోలేము. వాళ్ళు అక్కడ డే అండ్ నైట్ వర్షం అనే కానీ చలి అనే కానీ ఏదైనా సరే వాళ్ళు అక్కడ కష్టపడి వాళ్ళు బార్డర్లో డ్యూటీస్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సోల్జర్స్. అండ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టరే కానీ పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన దేశం గురించి కష్టపడుతూ శత్రు దేశాలను మన దేశం లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు. స్వతంత్రం అంటే ఒకరి కింద మనం బానిసలుగా పనిచేయకుండా మనకంటూ మనం స్వతంత్రంగా బతకాలి అని వాళ్ళు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారండి. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద మనల్ని బానిసలుగా ఉంచాలి అని చెప్పని వాళ్ళు అనుకొని వాళ్ళు అప్పుడు చేశారు. బట్ అది మనకు వద్దు అనుకునే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన స్వతంత్రాన్ని వాళ్ళని తరిమి కొట్టి మన స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చి పెట్టారు. ఇన్ కేస్ నా ఫీలింగ్ ఏంటంటే ఆల్ ఇండియన్స్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది మన దేశం అని ఫీల్ అయ్యి దేశం కోసం మనం ఏమీ చేయక్కర్లేదు, దేశం కోసం నిలబడితే చాలు. ఇట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్. సరే, ఇంకొక క్వశ్చన్. అసలు స్వతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డే కి తేడా ఏంటి?
స్వతంత్ర దినోత్సవం అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజండి. రిపబ్లిక్ డే వచ్చేసి January 26 చేసుకుంటాం మనం. అది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏదో చేయాలని చెప్పి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు August 15th ముందు వరకు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగానికి ఇది ఇలా కాదు అని చెప్పని ఇక కంప్లీట్ గా ఇది మనకే ఉండాలి అన్న ఫీలింగ్ తో January 26th రిపబ్లిక్ అంటే పబ్లిక్ లో జనాల్లో కూడా దాన్ని చైతన్యాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనకి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు, వాళ్ళ కింద బానిసలుగా మనం ఉండకూడదు అని అప్పటి నుంచి పెట్టి మనకి January 26th రిపబ్లిక్ డే అని చెప్పి చేస్తున్నారు. మీరైతే స్వతంత్రం గురించి చాలా బాగా చెప్పారు, అలాగే రిపబ్లిక్ డే డిఫరెన్సెస్ కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసేసారు కదా పిల్లలకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనేది ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. వాళ్ళ కాలేజీల్లో ఎంతవరకు ఎలా నేర్పిస్తున్నారు అంటే సబ్జెక్ట్ నేర్పించే దానికంటే కూడా స్వతంత్రం గురించి చెప్తే ఇంకా బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే 90s లో ఉన్న వాళ్ళకి అంతగా తెలిసే అంత ఇప్పుడు 20s లో ఉన్న వాళ్ళకి తెలీదు. సో ఇది అన్నమాట. ఎవరు దయచేసి తప్పుగా అయితే తీసుకోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నానండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.